నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ 100% సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్న జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో పార్టీ అంతర్గత ప్రక్షాళనపై గట్టిగా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే రాజమండ్రి సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా గతంలో కష్టకాలంలో పార్టీని వీడి వెళ్లిపోయిన నాయకుల గురించి, రాజకీయాల్లో సహనం ప్రాధాన్యత గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు క్యాడర్లో సరికొత్త చర్చకు దారితీశాయి. ఒకప్పుడు జనసేనను నమ్మి వచ్చి ఆ తర్వాత ఓటములకు భయపడో లేక వ్యక్తిగత కారణాల వల్లో పక్కకు తప్పుకున్న వారు ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తరుణంలో ఎలాంటి పొజిషన్లో ఉండేవారో గుర్తు చేస్తూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన ఆవిర్భావం నుండి చూస్తే కేవలం ఒకే ఒక్క ఓటమితో లేదా తాత్కాలిక ఇబ్బందులతో పార్టీని వీడిన ప్రముఖుల జాబితా పెద్దదే ఉంది. 2019 ఎన్నికల సమయంలో పార్టీలో అత్యంత కీలక పాత్ర పోషించిన సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. లక్ష్మీనారాయణ పార్టీలోకి రాగానే ఆయనకు విశాఖపట్నం లాంటి కీలకమైన ఎంపీ టికెట్ ఇచ్చామని, అయితే అక్కడ ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోయారనే సాకుతో ఆయన జనసేన నుండి బయటకు వెళ్ళిపోయారని గుర్తు చేశారు. ఒకవేళ ఆయన అప్పుడు తొందరపడకుండా తన వెంటే నడిచి ఉంటే ఈరోజు ఖచ్చితంగా పార్లమెంట్లో ఉండేవారేమో కదా అంటూ పవన్ వ్యాఖ్యానించారు. అలాగే పార్టీలో కీలక నేతగా ఉన్న తోట చంద్రశేఖర్ కూడా గతంలో జనసేనను వీడి బీఆర్ఎస్ లో చేరారు. ఒకవేళ ఆయన కూడా పార్టీలోనే కొనసాగి ఉంటే ఈరోజు జనసేన తరపున రాజ్యసభ సభ్యుడు అయ్యేవారేమోనని చెప్పుకొచ్చారు. వీరే కాకుండా గతంలో రాపాక వరప్రసాద్ వంటి వారు కూడా గెలిచిన తర్వాత పార్టీ లైన్ దాటి వెళ్లడం, మరికొందరు నేతలు కష్టకాలంలో నిలబడలేక వేరే పార్టీల వైపు చూసిన సంఘటనలు ఉన్నాయి. ఈ నాయకులందరినీ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల వెనుక ఒక గంభీరమైన నిజం దాగి ఉంది. రాజకీయాల్లో రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు. ఇక్కడ పదవులు, అధికారాలు ఊరికే రావు. దశాబ్దాల పాటు ప్రజల్లో ఉంటూ ఓటములను తట్టుకుంటూ సుదీర్ఘంగా వేచి చూస్తేనే సరైన సమయంలో ఫలితాలు వస్తాయి. పవన్ కళ్యాణ్ కూడా గత 12 ఏళ్లుగా ఎన్నో అవమానాలు, విమర్శలు, ఘోరమైన ఓటములను ఎదుర్కొని పట్టు వదలకుండా నిలబడ్డారు కాబట్టే ఈరోజు అగ్ర రాజకీయ నాయకుడిగా ఎదిగారు. నాడు కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ను ఒంటరిని చేసి వెళ్లిన వారు ఈరోజు జనసేన సాధించిన విజయాన్ని చూసి ఖచ్చితంగా పునరాలోచనలో పడే ఉంటారు. తాను ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదని, కానీ క్రమశిక్షణతోనే సహనంతో తన వెంట నడిచే నాదెండ్ల మనోహర్ లాంటి వారికే ఎప్పుడూ తన పక్కన ప్రాధాన్యత ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓడినంత మాత్రాన పారిపోకుండా సుదీర్ఘకాలం ఓపికతో ప్రజాక్షేత్రంలో పోరాడే వారికే భవిష్యత్తు ఉంటుందనే బలమైన సందేహాన్ని ఈ స్క్రిప్ట్ ద్వారా పవన్ కళ్యాణ్ చాటి చెప్పారు.